తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఎంకే స్టాలిన్ అనడం దుర్మార్గమైన చర్య అని మనం అనవచ్చు. ఎందుకంటే తన మాట దుర్మార్గమైనది. ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు పట్టుమని 10 రోజులు కాకముందే మరి ఇట్లాంటి ప్రకటన చేసిందంటే హనీమూన్ పీరియడ్ ఇవ్వకుండానే ఇటువంటి పరిస్థితి చేసుకుంటున్నారంటే ఆయన ఇప్పటిదాకా స్టాలిన్ హుందాగా వ్యవహరించిందని, విజయ్ ఆశీర్వచనం కోసం పోతే చాలా అద్భుతంగా స్వాగతించిందని ఓ మంచి పేరు తెచ్చుకున్న స్టాలిన్ ఈ మాటలని దుర్మార్గంగా వ్యవహరించారు. ఇప్పుడు మన గతంలో ఎంజీఆర్, అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్కి ఎదురైన పరిస్థితి చూస్తే ప్రజలు తిరగబడ్డారు. ఎన్టీఆర్ది అయితే 1.5 ఇయర్ తర్వాత కూడా, అట్లా 1 ఇయర్ తర్వాత కూడా నాదెళ్ల భాస్కరరావు తిరుగుబాటు చేస్తే దానికి స్పందించి వెంటనే అందరూ కూడా ప్రజాస్వామ్య ఉద్యమం చేశారు. అటువంటిది ఇవాళ విజయ్ పదవికి ఏమాత్రం ఆటంకం కలిగినా తమిళనాడు ప్రజలు ఊరుకోరు, తరిమి కొడతారంటున్నారు. ఎందుకంటే ఈ మాట అంటున్నారు, తరిమి కొడతారంటే భౌతికంగా దాడులు చేయడం కాదు, తప్పక వాళ్ళ ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తారంటున్నారు. ఒకటి. రెండోది, స్టాలిన్కి ఏమైంది? ఒక మాజీ ముఖ్యమంత్రిగా తనకు విలువ కాపాడుకొని ఉంటే బాగుండేది. అట్లాగే ప్రతిపక్ష స్థానం కూడా వారికి ఇచ్చారు. అధికారంలో పార్టీ ఉన్నంత మాత్రాన ఆ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్ల విజయ్కి 107 సీట్లతో పరిమితమైన 47 సీట్లతో ఎన్ఆర్డీఎంకే పరిమితమైంది. మీకు ఇచ్చిన సీట్లు అంతకంటే ఎక్కువ కదా. ఆయన కొడుకే, స్టాలిన్ కొడుకే ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు కదా. ఏం తక్కువ చేశారు? ప్రతిపక్ష హోదా ఇచ్చారు, గౌరవంగా దాన్ని స్వీకరించాలి. వరకం చెప్పాలంటే వచ్చే ఈ 5 ఏళ్ళు నిజమైన ప్రతిపక్ష హోదా కనుక తన కొడుకు ద్వారా నిర్వర్తిస్తే అప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తనకు అధికారం రావచ్చు, సమస్య లేదు. కనుక తమిళనాడు ప్రజలు ఒకరికి అవకాశం ఇస్తూ ఇంకోసారికి అవకాశం ఇవ్వాలని నిరూపించుకున్నారన్నా కూడా గతంలో 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా జయలలిత చేసినా, ఇంకెవరు చేసినా టర్మ్స్ వారీ చేశారు, కానీ వరుసగా చేసడం తక్కువ. జయలలిత ఒక్కరు తప్ప దానికి మినహాయింపు ఎవరు లేరు. కనుక ఇప్పుడు మినహాయింపు లేని మన తమిళనాడు ప్రజల తీర్పును ముందు కొనసాగించి రేపు 2026 ఎన్నికలని 31 ఎన్నికల కల్లా మరింత బలం పుంజుకోవాల్సిన స్టాలిన్ మరి ఇటువంటి మాట అనడం తప్పు అంటున్నాడు. కానీ స్టాలిన్ మాటలో అంతరార్థం ఉంది. ఎందుకంటే తన చేతిలో ఈ పగ్గాలు ఉన్నాయని మొదటి నుంచి అనుమానపడుతున్నాను. ఈ 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు నన్ను దాటిపోయారు, నన్ను సంప్రదించలేదు, మిత్రద్రోహం చేశారని కాంగ్రెస్ వాళ్ళకు శాపనార్థాలు పెట్టిండు. అట్లా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కూర్చోమని మన స్టాలిన్ కూతురు కూడా కనిమొళి లోక్సభ స్పీకర్కి ఉత్తరం రాసింది. మేము వేరుగా కూర్చుంటాం, ఇండి కూటమిలో కూర్చోమని కూడా రాసింది. అది వేరు. కానీ ఏదైతే ఈ 8 మంది కాంగ్రెస్ వాళ్ళైతే సమస్యలను చెప్పకుండా పోయారన్నారు. కానీ మిగతా 8 మంది ఎమ్మెల్యేలలో మన కమ్యూనిస్టులు 2 కమ్యూనిస్ట్ పార్టీలు 4 ఉన్నారు కదా, ఇద్దరు వాళ్ళందరూ కూడా తన దగ్గరకు పోయి స్టాలిన్ కలిసినాకనే ఇటు మద్దతు ఇచ్చారు. బీసీకే కానీ యూసీఎంఏలు కానీ వాళ్ళు కూడా స్టాలిన్ కలిసిన తర్వాత ఇక్కడ మద్దతు ఇచ్చారు. కనుక 8 మంది ఎమ్మెల్యేల పగ్గాలు ఎవరి చేతులు ఉన్నాయి, దారాలు అన్నీ కూడా మనకు తోలుబొమ్మని అట్లాగా ఇటు పక్కన స్టాలిన్ దగ్గర ఉన్నాయి. కనుక స్టాలిన్ రేపు తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొడతాడు అని మాట ఉన్నది. కానీ 22 మంది ఎమ్మెల్యేలు అదనంగా మొన్నటి బల పరీక్షలో ఇటు ఎన్ఆర్డీఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో 144 సీట్లతో గెలిచారు ఆయన కదా. మరి అటువంటి అప్పుడు 140 దాటి మెజార్టీని వీళ్ళు 8 మందో పోతే ఏం కాదు కదా అంటున్నాను నేను. 8 మంది పోతే 22 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, పార్టీ ఫిరాయింపుల చట్ట కిందకి వస్తారా రారా తర్వాత వెళ్తుంది. కానీ ప్రభుత్వం పడగొట్టిన తెల్లని ప్రజా ఉద్యమం వస్తుంది. అట్లాగే వెంటనే 22 మంది ఎమ్మెల్యేలు ఎన్ఆర్డీఎంకి చీలిపోయింది కదా, వాళ్ళు వస్తారు. ఒకవేళ వాళ్ళు అనర్హత వేటేసిన అనుకోండి, అది ఇంకా విజయనెత్తిన పాలు పోసినట్టే అవుతుంది అంటూ. ఎందుకంటే అనర్హత వేటు వేయగానే 22 మంది ఎమ్మెల్యేలు పోగానే మ్యాజిక్ ఫిగర్ ఏమవుతుంది? 11 తగ్గిపోతుంది. అంటే వీళ్ళు 8 మంది పోయినా కూడా అప్పుడు ప్రభుత్వం నిలబడుతుంది కదా. అందుకని ఏ లెక్కన చూసినా విజయ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది అంటున్నాను. రెండవది ఏంటంటే అన్నాడీఎంకే మొత్తం వర్గాలు ఏకమై కూడా డిఎంకే కనుక ఇటువంటి కుట్రలు బన్ని, స్టాలిన్ కుట్రలు బన్ని ఈ ప్రభుత్వం పడగొట్టిననుకో, 8 మంది ఎమ్మెల్యేలు పక్కన పెట్టి పడగొడితే, వాళ్ళని చూసుకొని పడగొడితే వెంటనే అన్నాడీఎంకే ఏకమవుతుంది, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుంది. మీకు విలువ ఇచ్చాను, మీ సెక్యులర్ పార్టీ అని మీకు విలువ ఇచ్చాను, మీరు ఈ పని చేశారు కనుక నేను ఏదైనా సరే సిద్ధాంతం పక్కన పెట్టి నేను ప్రజాక్షేమం దృష్ట్యా పోయినా అని చెప్పి విజయ్ కూడా చాలా సమర్థించుకోవడానికి వీలవుతుంది. తను అప్పుడు బీజేపీని పక్కన పెట్టి మిగతా అన్నాడీఎంకే పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే తీసుకుంటారని అనుకోండి. ఒకవేళ పార్టీ చీలిపోయిన పార్టీ రేపు ఎవరైతే మన మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు అన్నాడీఎంకే మన ఉన్నాడో ఆయన ఒకవేళ ఒప్పుకోకపోయినా సరే, నేను ముఖ్యమంత్రి నేనే ఉండాలని ఒప్పుకోకపోయినా ఒక 10 మంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి చీలి వస్తారు. అప్పుడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇప్పటికీ 22 మంది చీలారు. మిగతా వాళ్ళు వచ్చారు అనుకోండి, సరిపోతుంది కదా, ఇంకా సమస్య ఎక్కడిది.
ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటారు. ఆ 22 మంది వస్తే మళ్ళీ ఈ మొత్తం అది ఏది చేసినా కూడా మనకు మెజారిటీ మార్క్ దాటి ఇంకో 10 మంది ఎక్కువనే ఉంటారు కనుక అప్పుడు ఈ సమస్య లేదు. అందుకనే అన్ని పథకాల విస్తరణలు ఈ 10 రోజుల్లో విజయ్ చేస్తున్న మంచి పనులు ప్రజలు గమనిస్తున్నారు. ఒకటి అమ్మ క్యాంటీన్లు మెయింటైన్ చేస్తున్నాడు అట్లానే. దాంతోపాటు అందరినీ కలిసి రావడంతో పాటు ఆఫీస్కు సెక్రటేరియట్కు 10 నిమిషాల ముందే పోతున్నాడు. తన ఆఫీస్కే తన క్యారియర్ భోజనం క్యారియర్ తీసుకుపోతున్నాడు. ఇవన్నీ కొత్తలో అనిపిస్తుండొచ్చు, మళ్ళీ పాత ఏం మారుతారో తెలియదు అనొచ్చు. కానీ ఏదైనా సరే ప్రారంభం అయితే బాగానే ఉంది కదా, ఆయన పనితీరు అయితే బాగానే ఉంది కదా. ఎప్పటికప్పుడు మన మద్యం షాపులను కూడా గుళ్ళు గోపురాల దగ్గర స్కూళ్ళ దగ్గర ఉన్న వాటిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి మంచి మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న ఆయనను పట్టుకొని ఈ 10 రోజుల్లో మీ ప్రభుత్వం పడిపోతుంది అని శాపనార్థాలు పెడితే ఏమంటారు, పిల్లి శాపనార్థాలు గుట్టి తెగి పడదు అంటున్నాడు. ఒకవేళ తెగి పడితే కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చినా మళ్ళీ విజయ్ని ఇంతకంటే బంపర్ మెజార్టీతో గెలిపించడం ప్రజలు సిద్ధమవుతారు. ఇప్పుడు అందుకని ప్రభుత్వం ఏర్పడ్డది మంచి చెడు ప్రజల తీర్పును గౌరవిద్దాం, 5 ఏళ్ళు మనం ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటాం అని స్టాలిన్ అనుకుంటే తన కొడుకే కదా ప్రతిపక్ష నాయకుడు సమర్థవంతంగా పనిచేస్తే రేపు పొద్దున బ్రహ్మాండంగా మళ్ళీ అధికారం మనకే వచ్చే అవకాశం ఉంటుంది కదా. నేను నా దృష్టిలో ఏ పరిస్థితుల్లో స్టాలిన్ అన్న మాటలైతే నిరాశ నిస్పృహలతోని తాను అధికారం దూరమై 10 రోజుల్లోనే అర్థమైంది. ఎక్కడికైనా పోదామంటే గతంలో బందోబస్తు ఉండదు, ఎట్లయినా పోవాలన్నా ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, అసలు ఎమ్మెల్యే సీటు లేదు తనకి. ఇప్పుడు ఎమ్మెల్యేకి కూడా ఓడిపోయాడు కనుక ఇవాళ ఎమ్మెల్యేగా ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడి స్థానం అని దక్కుతుందంటే ఎమ్మెల్యే గెలిస్తే ఆయనకి ప్రతిపక్ష నాయకుడి స్థానం దక్కేది. ఎందుకంటే ఇప్పటికిప్పుడైతే కాదు కదా. ఒకవేళ రేపు పొద్దున విజయ్ ఖాళీ చేసిన స్థానంలో ఆయనకు మంచి సలహా అయిందని నేను ఇచ్చేది, విజయ్ ఖాళీ చేసిన స్థానంలో నేను మాజీ ముఖ్యమంత్రిని కదా, నాకు దయచేసి ఓటేసి నన్ను గెలిపించండి అని అక్కడ ప్రయత్నం చేసి మళ్ళీ స్టాలిన్ గెలిచిండు అనుకోండి, అప్పుడు ఉదయనిధి స్టాలిన్ బదులు ఎంకే స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. అప్పుడు కనీసం క్యాబినెట్ హోదా అని ఉంటుంది, ముఖ్యమంత్రి హోదా పక్కన పెట్టండి. మాజీ ముఖ్యమంత్రికి ఎట్లాగూ ఎస్కాట్ అవన్నీ ఉంటాయి కాదంటలేదు. ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ ఒక్క అవకాశం ఉంది, అది తీసుకున్నా తప్పలేదు. కానీ మొత్తం మీద ఈ స్టాలిన్ అన్న మాట హనీమూన్ ముగియకముందే పెళ్లి పెటాకులు కానీ అనే శాపనార్థం పెట్టినట్టే ఉంది కనుక అట్లాంటి శాపనార్థాలు ఏం పోవు, ఏం పనిచేయవు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి ఏం తెగిపడదు. స్టాలిన్ నిరాశ నిస్పృహలతో మాట్లాడిన మాటలుగా పరిగణించాలి.